అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు లాంగ్ ఫ్రాక్ బాడీకి పైపింగ్ అయితే వేస్తున్నా చూడండి. రౌండ్ నెక్కేనండి, ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్ నెక్కే పైపింగ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్కు అలాగే ఫ్రంట్ పార్ట్కు లైనింగ్ అయితే ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్ కటింగ్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా రౌండ్ నెక్కు స్టిచ్ చేసుకుంటారు. అలా చూడండి, ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటారు. అలాండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము పైపింగ్ క్లాత్ను కానీ నెక్కు కానీ ఇగ్గకోకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇగ్గామంటే మనకు షేప్ అనేది ఎత్తిపోతుంది, రౌండ్ షేప్ అనేది సరిగ్గా ఉండదండి. ఆ తర్వాత ఇలా చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోండి. ఖర్చులు పెట్టడం వల్ల మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా చిన్నగా దగ్గరగా ఖర్చులు అయితే పెట్టండి. ఆ తర్వాత ఇలా క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసేసి మనకు కావాల్సిన షేప్లో సైజులో మనం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ కస్టమర్ అయితే పైపింగ్ కొంచెం లావే కావాలనిందండి. ఇంకా అందుకోసం నేను కొద్దిగా లావుగా పైపింగ్ అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా మనము పైపింగ్ అయితే వేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో మనము వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. థ్రెడ్ పైపింగ్ అయినా లుక్ వస్తుంది, చాలా లుక్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను నార్మల్ పైపింగే వేస్తున్నా. కొద్దిగా లావు పట్టీ మాదిరి వస్తుంది. పట్టీ మాదిరి అంటే పట్టీ రాదండి, ఇలా కొద్దిగా లావుగా పైపింగ్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత రాంగ్ సైడ్ తిప్పి ఇంకా క్లాత్ అనేది లేయకోకుండా ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నా చూడండి. పాదం ఖర్చుతో కింది సైడుకు క్లాత్ అనేది లేయకుండా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా చక్కగా వచ్చేసిందో. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి అంతేనండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 పీసెస్ ఉంటాయి. హాఫ్ నెక్ ఒక్కొక్కసారి, హాఫ్ నెక్ ఒకసారికి వేసుకోవాలి చూడండి. ఈ విధంగా సపరేట్ వస్తుంది మనకు బ్యాక్ పార్ట్ అనేది. ఎందుకంటే మనకు ఉక్సులు పట్టి వస్తుందండి, చిన్న పిల్లలది కాబట్టి ఇంకా ఉక్సులు అయితే వేస్తున్నా. అందుకోసం ఈ విధంగా సపరేట్ కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్టు ఉక్సులు పట్టి దారాలు పట్టి జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎగస్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు కటింగ్ చేసుకున్నామంటే బాడీ అనేది బ్యాక్ పార్ట్ అనేది తగ్గదండి, కరెక్ట్గా వస్తుంది. మనం మళ్ళీ కరెక్ట్గా కటింగ్ చేసుకున్నామంటే ఉక్సులు పట్టి దారాలు పట్టి వేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకు కొద్దిగా తక్కువ వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే మనము బ్యాక్ పార్ట్కు ఇలా ఓపెన్ పెట్టేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలండి నెక్ వైపు. ఆ తర్వాత ఇంకా పైపింగ్ అయితే వేసేసానండి. ఈ విధంగా మొత్తం పైపింగ్ అయితే వేసుకోవాలి చూడండి. తప్పకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ ఖర్చులు పెట్టుకోకుంటే మనకు షేప్ అనేది నీట్గా రాదు. పైపింగ్ వేసిన తర్వాత ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఇలా ఖర్చులు వేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి. శారీ కలర్ క్లాత్ అయితే నేను పైపింగ్ వేస్తున్నానండి. కింది బాటం పార్ట్కు శారీ తీసుకొని వచ్చారు. 2 పిల్లలకు ఈ శారీలో స్టిచ్ చేస్తున్నానండి. చూశారు కదా ఎంత చక్కగా మనకు పైపింగ్ వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.